అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం 21వ రోజుకు చేరుకుంది. ఈ 20 రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఒకానొక దశలో ముడి చమురు ధర బ్యారెల్కు $119కు చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్లో వణుకు మొదలైంది. అయితే అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన తాజా ప్రకటనలు మార్కెట్కు కొంత ఊరటనిస్తున్నాయి. ఇరాన్ ఇంధన క్షేత్రాలపై దాడులు ఆపాలని ట్రంప్ ఆదేశించగా, ఇరాన్ అణుబాంబు తయారీ శక్తిని నాశనం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ పరిణామాలపై పూర్తి విశ్లేషణ ఒకసారి చూద్దాం. ప్రపంచ మార్కెట్లు గురువారం తీవ్ర ఊగిసలాటను చవిచూశాయి. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు ధరలు ఏకంగా 50% పెరిగాయి. ఒక దశలో 10% జంప్ అయి $119కు చేరిన ధర ఆ తర్వాత $108 వద్ద స్థిరపడింది. యుద్ధం కారణంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా చమురు రవాణా నిలిచిపోవటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ప్రజలను శాంతింపచేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. ఈ సంక్షోభం తాత్కాలికమే, త్వరలోనే అంతా ముగిసిపోతుంది అని ఆయన భరోసా ఇచ్చారు. కానీ లోపల పరిస్థితి భిన్నంగా ఉంది. యుద్ధం కోసం పెంటగాన్ అదనంగా $200 బిలియన్ భారీ నిధులను కోరింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు జెరూసలేం నుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. 20 రోజుల నిరంతర బాంబు దాడులతో ఇరాన్ ఇకపై యురేనియంను శుద్ధి చేయలేదని, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇస్ఫహాన్ వంటి అణు కేంద్రాల వద్ద భూమిలో పాతిపెట్టిన యురేనియం నిల్వలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. చమురు ధరలను అదుపు చేసేందుకు అమెరికా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించి సముద్రంలో ఉన్న మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల ఇరాన్ చమురును మార్కెట్లోకి వదలాలని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ భావిస్తున్నారు. ఇది ఇరాన్కు ఆదాయాన్ని చేకూర్చినా అమెరికాలో పెరుగుతున్న గ్యాస్ ధరలను తగ్గించేందుకు వేరే దారి లేదని వైట్ హౌస్ భావిస్తోంది. యుద్ధం రేపు ముగిసినా ఇరాన్ మరియు గల్ఫ్ దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం మాత్రం అంత త్వరగా పూడదు. షిప్పింగ్ రూట్లు పునరుద్ధరించబడే వరకు మార్కెట్లు కోలుకోవటం కష్టమని ఎకనామిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.